ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. అప్పుడే దేశంలో ఎన్నికల వేడి మొదలైంది. అన్ని పార్టీలు యుద్ధానికి సిద్ధమవుతున్నాయి. ఇక కేంద్రం దేశవ్యాప్తంగా ఒకే పన్ను విధానాన్ని అమల్లోకి తెచ్చింది. గతంలో ప్రకటించినట్టుగా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో, కేంద్రాల్లోనూ ఒకేసారి ఎన్నికలు నిర్వహించే విధానంపై దృష్టి పెట్టింది. 2014 ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించారు. అప్పుడే 3 సంవత్సరాలు గడిచిపోయాయి. 2019 ఎన్నికల్లో పోటీ చేసేందుకు పార్టీ సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. అయితే ఆ పార్టీలో పవన్ మినహా చరిష్మా ఉన్న నాయకులు కనిపించడం లేదు. ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లి తన ఉద్దేశ్యాలను, తమ లక్ష్యాలను ప్రచారం చేసుకోవాలి. కానీ పవన్ ఆ దిశగా ఇంకా అడుగులు వేయలేదు. ప్రస్తుతం పవన్ తన సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇకపోతే తారక్ 2009 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున ప్రచారం నిర్వహించారు. సీనియర్ ఎన్టీఆర్ పోలికలను, మాటను, హావభావాలను పుణికిపుచ్చుకున్న తారక్ కు ఎన్నికల్లో ప్రచారం చేసిన అనుభవం ఉంది. మంచి వాక్చాతుర్యం కలిగిన తారక్ భవిష్యత్తులో మంచి లీడర్ కాగలడని ఇప్పటికే అనేక మంది పేర్కొన్నారు. తాజాగా ఈ లిస్టులో రాజమౌళి కూడా చేరిపోయారు. పవన్ కళ్యాణ్ నిజాయితీగా, ఆదర్శంగా ఉంటారని, తారక్ రాజకీయాల్లో రాణిస్తారని రాజమౌళి ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.